బ్యాక్ న్యూస్ కరీంనగర్ కలెక్టరేట్ లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై వాడివేడిగా చర్చ జరిగింది. తమ నియోజకవర్గాల్లోని వివిధ హాస్టళ్లలో అధికారుల పనితీరును ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మంత్రికి ఏకరువు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న హాస్టళ్ల నిర్వహణలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. ప్రతి వారం విధిగా మండలాల్లోని ఎంపీడీఓ, తహసీల్దార్లు సంక్షేమ హాస్టళ్లను సందర్శించాలని ఆదేశించారు. తెలంగాణలో మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. దేశానికి ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చినా జాలర్లకు మాత్రం ఇప్పుడే వచ్చిందన్న తలసాని గంగపుత్రుల గురించి మొదటిసారి ఆలోచించిన సీఎం కేసీఆర్ఏనని కితాబిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్ పరిధికి సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉన్నారని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు పొన్నం. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోవాలని పొన్నం హితవు పలికారు. హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన హ్యాకై యాప్ నేషనల్ ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. నేర నియంత్రణకు టెక్నాలజీని ఉపయోగించి సత్ఫలితాలను సాధించినందుకు గాను విశాఖలో జరిగిన 20వ జాతీయ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అందుకున్నారు. హ్యాకై యాప్ మొబైల్ యాప్ రూపొందించిన తర్వాత హైదరాబాద్ లో నేరాలు తగ్గాయని, ప్రజల సహకారంతోనే ఇది సాధించినట్లు తెలిపారు. తెలంగాణలో పౌర సరఫరాల శాఖ డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులేస్తోంది. నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలన్నింటికీ సీసీ కెమెరాలు అనుసంధానిస్తున్నట్లు పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. కొద్ది రోజుల్లో ఈ కెమెరాలన్నింటినీ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానిస్తామన్నారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆఫీసులో కూడా సీసీ కెమెరాల ద్వారా సరుకులు రవాణా చేసే వాహనాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు సివి ఆనంద్. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ వద్దని కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తుంటే మరికొన్ని గ్రామాల రైతులు తమ భూములు పోలింగ్ కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం నేషనల్ హైవే కోసం భూములు పోగొట్టుకున్న వెంకటపాలెం రైతులు తమ భూములు పోలింగ్ కింద తీసుకోవాలని సిఆర్డీఏ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. సిటీల్లో నోట్ల రద్దు కష్టాలు తగ్గుముఖం పట్టినా పల్లెల్లో మాత్రం కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆంధ్రా బ్యాంక్ దగ్గర మహిళల క్యూ చూస్తే సంక్రాంతి పండగ చేసుకోవడానికి డబ్బుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్థమవుతోంది. ఉదయం నుంచే మహిళలు బ్యాంక్ దగ్గర బారులు తీరుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. గాంధీలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో 3 ఆసుపత్రిలో చేరారని, అందులో ఒక మహిళ చివరి దశలో ఆసుపత్రిలో చేరడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకరి మాత్రమే పాజిటివ్ ఉందని, మరొకరికి నెగిటివ్ వచ్చిందని వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రత్యేక వార్డుతో పాటు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో అర్ధరాత్రిళ్లు రోడ్డుపై పడి కొట్టుకుంటున్న ఈ గ్యాంగ్ కోటకొమ్మాల వీధిలో అర్ధరాత్రి 1 గంట సమయంలో 2 గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటూ రాత్రిపూట బీభత్సం సృష్టించారు యువకులు. మద్యమత్తులో గొడవలకు దిగిన బ్యాచ్లు మందు బాటిళ్లతో కొట్టుకున్నారు. నిరంతరం యాత్రికులు వచ్చే తిరునగర్లో ఇలాంటి గొడవల వల్ల రాత్రిళ్లు వీధుల్లో తిరగాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఒక్కరోజులో తీసుకున్నామని, ముందు నుంచి ప్లాన్ తీసుకోలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో కొత్త సిరీస్ నోట్లు తేవాలని మాత్రం ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది. నవంబర్ 8న అసలేం జరిగిందనే విషయంపై పార్లమెంటరీ కమిటీకి నివేదిక ఇచ్చిన ఆర్బీఐ ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు వివరించింది. కేంద్రం సూచన చేసిన తర్వాత నవంబర్ 8న సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదే రోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ కొండల్లో తిరిగే టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ టాయ్ ట్రైన్ పర్యాటకులను కొండ ప్రాంతాల్లో తిప్పుతోంది. డార్జిలింగ్ లో టూరిస్టులకు ఇదో ప్రత్యేక ఆకర్షణ. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న అతి మంచు కారణంగా పెద్దగా పర్యాటకుల తాకిడి లేదు. ప్రమాదం సమయంలో ట్రైన్లో ఎక్కువ మంది పర్యాటకులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పలువురు నేతలను రాంపాల్ కలుసుకోవడంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. మోడలింగ్ నుంచి నటుడిగా మారిన రాంపాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీను కలుసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ సర్కార్ పనితీరు తననెంతో ఆకట్టుకుందని, ఆ పార్టీతో కలిసి